గట్కేసర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ ఆవరణంలో లయన్స్ క్లబ్ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ కన్నా పరశురామ్ గౌడ్, మార్కెటింగ్ కృష్ణ జీవన్ బజాజ్, జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రగిరి ప్రసాద్ పాల్గొన్నారు। శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి పరీక్షలకు మున్సిపల్ ఆఫీసులో పర్మిషన్ ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। మేడిపల్లి ప్రెసిడెంట్ నాదం గౌడ్కు, లయన్స్ క్లబ్ సభ్యులకు, ఎంఎస్ రెడ్డి, లయన్స్ ఐ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు। సుమారు 100 మంది పరీక్షలు నిర్వహించారు। पेशेंट కూడా కవర్ చేయి లేరు జరగాలి మామూలు అందరూ అసలు आप जब मीडिया वाले आ गए ये फोन नंबर లేరు గట్కేశ్వర్ ద్వారా పురపాలక సంఘంలో పనిచేస్తున్న కార్మికులకు సిబ్బందికి నేత్ర పరీక్షా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। మరి కొత్త క్లబ్ అయినప్పటికీ ఇక్కడ ఈ గ్రామంలో సేవ చేస్తున్నటువంటి కార్మికులకు వారి యొక్క శ్రేయస్సు గురి ఈ కార్యక్రమం చేయించడం అనేది చాలా అభినందనీయం।
మా జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారి పక్షాన గట్కేశ్వర్ క్లబ్ సభ్యులందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ క్లబ్ను స్పాన్సర్ చేసినటువంటి లయన్స్ క్లబ్ మేడిపల్లి చార్టర్ ప్రెసిడెంట్ మన నాదం గౌడ్ గారు, వారి సభ్యులకు కూడా అభినందనలు. ఈ రెండు క్లబ్బులు కూడా హ్యాండ్ ఇన్గా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసి మన లయన్స్ సంస్థకు ఇమేజ్ను పెంపొందింపజేయాలని చెప్పేసి శ్రీనివాస్ గారిని, నాదం గౌడ్ గారిని కోరుకుంటూ మరి ఈరోజు చేస్తున్న మీ తొలి కార్యక్రమం విజయవంతం కావడం అభినందనీయమని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి గట్కేశ్వర సభ్యులందరూ కూడా 30 మందిలో 24 మంది సభ్యులు ఈరోజు ప్రోగ్రాం పాల్గొనడం జరిగింది. చాలా అభినందనీయం. ఇలాంటి ఉత్సాహంతో మీరు ముందు కార్యక్రమం పాల్గొనాలని గవర్నర్ పక్షాన కోరుతూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లైన్. గట్కేశ్వర్ వారి ఆధ్వర్యంలో మన T20F అయిన ఆర్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కన్నా పరశురామ్ గారికి మరియు అదేవిధంగా కృష్ణ బజాజ్ గారికి, ప్రసాద్ గారికి, మేడిపల్లి అధ్యక్షులైన నాదంగౌడ్ గారికి, దాంతోపాటు నా తోటి సహచరులైన లయన్స్ మెంబర్లందరికీ అభినందనలు. ఎందుకంటే ఈరోజు 30 మందిలో 24 మంది ఉండడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. కాకపోతే ఈ ఇంకా 6 వస్తే కూడా చాలా సంతోషంగా ఉంటుండే, కాకపోతే రాలేదు. వాళ్ళకి కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. ఈరోజు మేము మున్సిపల్ వారి మా సేవ విలేజ్ అందరికీ మున్సిపల్ కార్మికులు బాగా సేవ చేస్తున్నారు. వాళ్ళు మా వంతు సేవగా, మా లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేశ్వర్ మా వంతు సేవగా వాళ్ళకి మేము ఏమైనా చేయాలని కమిషనర్ గారిని పర్మిషన్ తీసుకొని వాళ్ళకు నేత శిబిర కార్యక్రమం ఏర్పాటు చేస్తాం సార్ అంటే సార్ స్పందించి సరే శ్రీనివాస్ మీరు చేసుకోండి అని వాళ్ళ పర్మిషన్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు ఇక్కడ. సో మేమందరం 180 నుండి 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ మా లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేశ్వర్ ద్వారా మేము ఐస్ క్లీనింగ్ క్యాంపు ఇక్కడ పెట్టి వారికి 20 నుండి 25 మంది ఏమైనా ఆపరేషన్స్ కావాలన్నా కూడా ఆపరేషన్ కూడా చేయించడానికి మేము మా పెద్దలైన మా T20F మా సభ్యులకు వాళ్ళకు నేను తెలుసుకొని ఓకే చేస్తామని అనడం జరిగింది. సో వాళ్ళకి మేము స్వచ్ఛందంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేశ్వర్ ద్వారా మేము వాళ్ళకు ఆపరేషన్స్ కూడా చేసి పెడతాము అని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లైన్. ఈరోజు గట్కేశ్వర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐ స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి లైన్ కూడా పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఫస్ట్ నా పేరు నాదం గౌడ్, నేను మేడిపల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. మేము ఇక్కడ గట్కేశ్వర్లో ఒక లయన్స్ క్లబ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ లయన్స్ క్లబ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్లబ్లో చాలా యాక్టివ్గా మెంబర్స్ అంతా కూడా యాక్టివ్గా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ క్లబ్ ఏర్పడ్డ తర్వాత చాలా చక్కటి కార్యక్రమాలు చేయడం జరిగింది. సమాజ సేవలో భాగంగా ఐస్ క్రీనింగ్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, ఇట్లాంటి చక్కటి ప్రోగ్రాంలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా ముందు కూడా గట్కేశ్వర్లో చాలా చక్కటి కార్యక్రమాలు చేసి మా యొక్క జిల్లా 320Fలో మా గట్కేశ్వర్ లయన్స్ క్లబ్ ఒక నంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పేసి దానికి సహకరిస్తూ లయన్స్ అందరూ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ జిల్లాలోనే నంబర్ 1 రావాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ క్లబ్లో చూస్తూ ఉంటే ఈ యొక్క మెంబర్లు కూడా చాలా యాక్టివ్గా చాలా మంచిగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు లయన్స్ క్లబ్ ఏర్పడ్డ తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇక్కడ లయన్స్ క్లబ్ రావడము, ఇక్కడ చాలా యాక్టివ్గా పనిచేయడము, ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉంది. మెంబర్లు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేమంతా సమాజ సేవకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ముందు ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. 320F गटकेसर डिस्ट्रिक्ट 320F गटकेसर और हम लोग ऐसे बहुत सारे प्रोग्राम आयोजित करते हैं. आज हमने आई टेस्टिंग कैंप आयोजित किया है और हम अभी ऐसे बहुत सारे प्रोग्राम्स करते हैं जैसे वृद्धाश्रम में जाकर ब्लड डोनेशन और अन्नदानम, ऐसे बहुत सारे प्रोग्राम्स आयोजित करते हैं. और हमें